మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో అందరికీ కూడా 3rd మేకి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి ఈ సెషన్కి మీ అందరికీ స్వాగతం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. నిన్న మనం అసైన్మెంట్ ఓన్లీ వర్డ్కి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని ఆన్సర్తో మనం ఒకసారి సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం, రైట్? సో అసైన్మెంట్ సొల్యూషన్ ఏమంటున్నాడు? వర్బ్ అన్నాడు. ఓకే, అలానే దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉంది. ఇంప్లిమెంట్ ఎఫెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మేనిఫెస్ట్, MANIFEST. అది వర్బ్ అనమాట. మేనిఫెస్ట్ చేయడం అంటే మీరు ఒక ఐడియాని దానికి కార్యరూపం దాల్చేలా చేయడం. కార్యరూపం అంటే దానికి ఒక రూపాన్ని ఇవ్వడం. సో మీ మైండ్లో ఒక ఐడియాకి కార్యరూపం దాల్చడాన్ని యూ కాల్ ఇట్ యాస్ మేనిఫెస్ట్. దాని నౌన్ ఫామే యూ కెన్ కాల్ ఇట్ యాస్ మేనిఫెస్టేషన్ అంటాం. ఓకే, ఒక ఐడియాకి మానవ రూపం అనొచ్చు, లేదంటే కార్యరూపం అనొచ్చు. దట్ ఈస్ మేనిఫెస్టేషన్. దట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ ఈస్ బేసిక్లీ వర్బ్. ఓకే, కార్యరూపం దాల్చడం. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. రివిజన్ వొకాబులరీలో వచ్చిన వర్డ్స్ చూసారు ఎలా ఉన్నాయి? ఓకే, ఓకే, ఇలా ఉండాలి. ఇస్ ఇట్ ఓకే నౌ? ఫైన్. ఓకే, రాయల్ అన్నాడమ్మా. రాయల్ ఈజ్ బేసిక్లీ ఎ వర్బ్. రాయల్తో ఇన్ అనే ప్రిపోజిషన్ స్టాండర్డ్గా వాడతాం. రాయల్డ్ ఇన్ అంటే దాంట్లో లైక్ సంథింగ్ ఈజ్ ఇరిటేటింగ్ యూ, సంథింగ్ ఈజ్ అనాయింగ్ యూ, దట్ ఈస్ రాయల్డ్. హీట్ వేవ్స్తో కంటిన్యూస్గా ఇండియా రాయల్ అవుతుంది అన్నట్టుగా మనం నిన్న ఎడిటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. రాయల్డ్ ఇన్ హీట్ వేవ్స్, రైట్? రాయల్డ్ ఇన్ అంటే ఇక్కడ మనకి annoy or ఇరిటేట్ అనే సెన్స్లో వాడతాం. సో నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. annoy or ఇరిటేట్. ఓకే, దట్ ఈస్ బేసిక్లీ యువర్ వర్బ్ రాయల్. తర్వాత మునిఫిసెంట్, విచ్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్, విచ్ ఈస్ ఎ పాజిటివ్ అడ్జెక్టివ్. పాజిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివే మునిఫిసెంట్. మునిఫిసెంట్ ఏమనుకున్నాం? రెయిన్ఫాల్, మాన్సూన్స్. మునిఫిసెంట్ మాన్సూన్స్ అనేటువంటి ఒక ఫ్రేజ్ మనకి వచ్చింది నిన్న, రైట్? ఋతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్లెంటీఫుల్ ఆఫ్, బౌంటీఫుల్ అని చెప్పుకున్నాం. సో బౌంటీఫుల్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏదమ్మా? జనరస్. ఓకే, జనరస్, కైండ్, బౌంటీఫుల్. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్లా వాడతాం అనమాట వీటిని. జనరస్ యాడ్జెక్టివ్, కైండ్ యాడ్జెక్టివ్, బౌంటీఫుల్ ఇస్ ఆల్సో అన్ యాడ్జెక్టివ్. సో దాంతో మనం మ్యాచ్ చేయొచ్చు మునిఫిసెంట్. తర్వాత ఎరాటిక్, విచ్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇదేంటిది? నెగిటివ్ కాంటెక్స్ట్. ఎరాటిక్, రెయిన్ఫాల్ అంటాం. ఎరాటిక్ అంటే ఏంటి? సో అగైన్ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్, అగైన్ ఇట్ ఈస్ నాట్ ప్రిడిక్టబుల్. ఓకే, సంథింగ్ ఈజ్ వాలటైల్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. వేరియబుల్ అంటాం కదా. సో నాట్ కన్సిస్టెంట్. వేరియబుల్ అనొచ్చు, ఇన్కన్సిస్టెంట్ అనొచ్చు, అన్ప్రెడిక్టబుల్ అని కూడా చెప్పచ్చు, వాలటైల్ అని కూడా చెప్పచ్చు. సో ఆల్ దీస్ ఆర్ సేమ్. స్టేబుల్గా లేకపోవడం, కీప్స్ ఆన్ చేంజింగ్, ఎప్పుడవుతుందో తెలియదు, దానికి నచ్చినట్టుగా జరగడం, వేరియబుల్. ఓకే, ఫర్ క్లెటాక్లిజం, విచ్ ఇస్ ద నౌన్, అగైన్ ఇట్స్ ఎ నెగటివ్ కాంటెక్స్ట్. కెటాక్లిజం, కెటాస్ట్రోఫ్ గుర్తు రావాలి మీకు. డిజాస్టర్ అనుకున్నాం కదా, డిజాస్టర్. ఓకే, క్లెటాక్లిజం. కెటాక్లిజ్మిక్ అని వచ్చింది, నేను అడ్జెక్టివ్గా వాడాడు. సో దానికి సంబంధించినటువంటి నౌన్ ఫామ్తో మనం ఈరోజు ఆ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ డిజాస్టర్. ఓకే, సో డిజాస్టర్ దాన్ని ఏమనొచ్చు? కెటాస్ట్రోఫ్ అని కూడా చెప్పచ్చు. కెటాస్ట్రోఫ్ అని మనం చెప్పుకోవచ్చు. డిజాస్టర్, కెటాస్ట్రోఫ్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? వాట్ ఈస్ ద అదర్ వర్డ్స్ డూ యూ హ్యావ్ అదర్ దాన్ డిజాస్టర్ అండ్ కెటాస్ట్రోఫ్? వినాశనాన్ని చెప్పేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా? ట్రాజడీ అనొచ్చా? కెలామిటీ, ఎస్, కెలామిటీ, ట్రాజడీ కూడా వాడచ్చు. కెలామిటీ, ట్రాజడీ, దీస్ ఆర్ బేసిక్లీ నౌన్స్. ట్రాజిక్ ఇన్సిడెంట్ అంటాం, ట్రాజడీ. కెలామిటీ, కెటాస్ట్రోఫ్, ట్రాజడీ. ఇంకేమున్నాయి? ఎపోకాలిప్స్ అని కూడా చెప్పచ్చు. డిస్ట్రక్షన్, కంప్లీట్ డిస్ట్రక్షన్, ఎపోకాలిప్స్, రైట్? మీలో ఎంతమంది దీన్ని వాడుకుంటున్నారో తెలియట్లేదు, కానీ చాలా ఒకేసారి మీకు ఇన్ని వర్డ్స్ అనేవి ఒకసారి చెప్పడం వల్ల మీకు చాలా వరకు వర్డ్స్ అన్ని రికలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతాయి, రైట్? సో వీటిని గుర్తించండి, ఈ ఎఫర్ట్స్ని, రైట్? జస్ట్ షవర్ యువర్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్.
ఓకే, సో దట్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు వాట్ ఐమ్ టీచింగ్. తర్వాత స్టెమ్ అనేది వర్బ్. స్టెమ్ అంటే వర్బ్, దాన్ని ఏమంటాం? స్టాప్. కర్బ్ అనొచ్చా? కర్బ్. స్టాప్ అనొచ్చు. కర్బ్, స్టాప్. దేన్నైనా ఆపేయడం అనే సెన్స్లో మనం వి యూస్ స్టెమ్. స్టెమ్కి అరైజ్ అనే వర్బ్ కూడా వాడచ్చు, దాంతోపాటు స్టాప్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, సో లైక్ హిండర్ అనొచ్చా? రెసిస్ట్, హిండర్, రెసిస్ట్, హిండర్. అండ్ కంటైన్. కంటైన్ కూడా ఆపడం అనే సెన్స్లో వాడతాం. కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ అంటే ఆపడం, స్ప్రెడ్ అవ్వకుండా, ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఆపడం. మనకి కోవిడ్ టైంలో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. సో కంటైన్మెంట్ జోన్స్ ఆర్ మెంట్ ఫర్ కంటైనింగ్ ద వైరస్. వైరస్ని స్ప్రెడ్ కాకుండా ఆపడం, స్టాప్. ఓకే, కర్బ్, ఇవన్నీ కూడా సేమ్. ఓకే, తర్వాత డెంట్. డెంట్ నిన్న వర్బ్గా వాడాం. డెంట్ అంటే ఏంటమ్మా? డెంట్ అంటే మామూలుగా లొత్త అంటాం, అది నౌన్గా వాడేటప్పుడు. డెంట్ని మనం నిన్న వర్బ్గా అబ్జర్వ్ చేసాం ఎట్టోజల్లో. ఓకే, సో అక్కడ డెంట్ అంటే మనకి డిక్రీజ్ అని వచ్చింది. దేనైనా లైక్ వీకెన్ చేయడం ఆర్ బలహీనం చేయడం, దట్ ఈస్ బేసిక్లీ ఎరోడ్. ఎరోడ్ అంటే ఏంటి? వీకెన్. దాని స్ట్రెంగ్త్ని, దాని బలాల మీద రైట్ అటాక్ చేయడం, దాన్ని వీకెన్ చేయడం. ఓకే, బలహీనపడేలా చేయడం, దట్ ఈస్ ఎరోడ్. దట్ ఈస్ ఎ వర్బ్. ఓకే, వీకెన్ అనొచ్చు. ష్రింక్, డిమినిష్. ష్రింక్ అది కూడా అంతే. డిమినిష్, అండర్మైన్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి వర్బ్స్. అండర్మైన్, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆల్ ది వర్డ్స్ విచ్ వీ హ్యావ్ కవర్డ్ ఎస్టర్డే ఇన్ ఎడిటోరియల్. సో దీన్ని మనం నేర్చుకున్నాం. సో ఎవరెవరైతే నిన్న ఎడిటోరియల్ చదువుంటారో వారు దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. చేయలేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు చేయలేకపోయారు. తర్వాత టిప్పింగ్ పాయింట్ అనేటువంటి ఒక టైటిల్తో మనకి అయితే ఈరోజు సంబంధించినటువంటి ఎడిటోరియల్ అయితే కనిపిస్తుంది. టిప్పింగ్ పాయింట్. టిప్పింగ్ పాయింట్ అంటే ఎప్పుడు వాడతాం అంటే, టిప్పింగ్ పాయింట్ అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇంకా అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ద సాచురేషన్. ఆ తర్వాత ఎటువంటి చేంజెస్ని కూడా చేయడానికి అవకాశం లేదు. ఓకే, మైనర్ చేంజెస్ చేసిన అంటే ఇట్స్ రెడీ టు ఫాల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొమ్మను నరుకుతుంటారు, ఒక రోజంతా నరుకుతారు, నరికి ట్రై చేస్తుంటారు, కొడుతూనే ఉంటారు కొన్ని అవర్స్ పాటు. కొట్టాక మీకు ఇంకా ఓపిక రచించి వదిలేస్తారు. ఎవరో ఒకరు వచ్చి ఒక దెబ్బ కానీ పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ టిప్పింగ్ పాయింట్. ఇంకా దాన్ని ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది, అంటే ఇంకా అబౌట్ టు స్టార్ట్ ద చేంజ్ అనే సెన్స్లో టిప్పింగ్ పాయింట్ అంటున్నాడు. అయితే అది ఏ కాంటెక్స్లో ఈ పదం వాడాల్సి వచ్చిందంటే, విత్ రోబస్ట్ జిఎస్టీ రెవెన్యూస్ ద నెక్స్ట్ గవర్నమెంట్ మస్ట్ ప్రయారిటైజ్ రిఫార్మ్స్ అంటున్నాడు. ఓకే, అంటే జిఎస్టీ రెవెన్యూస్ చాలా పవర్ఫుల్గా. రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ రోబస్ట్ అన్నది. రోబస్ట్గా ఉందంటే ఏంటమ్మా? చాలా పవర్ఫుల్గా ఉంది అనే సెన్స్లో మనం రోబస్ట్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. మనకు వచ్చినటువంటి రెవెన్యూస్, ఆదాయం, జిఎస్టీ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని చూసుకుంటే కనుక అది బాగా ఉన్నాయి, పవర్ఫుల్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ గవర్నమెంట్, రానున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా రిఫార్మ్స్ కోసం రైట్ ప్రయారిటైజ్ ఇవ్వాలి. రిఫార్మ్స్ అంటే మనకు తెలుసు కదా. ఓకే, వెన్ యూ వాంట్ టు బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రిఫార్మ్స్, చేంజెస్ ఇన్ ఏ సిస్టంలో ఎటువంటి సంస్కరణలు అంటాం కదా తెలుగులో, దట్ ఈస్ బేసిక్లీ యువర్ రిఫార్మ్స్. దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నం అయ్యింది. ఎందుకంటే మనకి మంచి రెవెన్యూస్ వస్తున్నాయి. ఎప్పుడైనా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒకటి సిచ్యువేషన్ మరీ వర్స్గా అయినా ఉండాలి, లేదంటే మనం మంచి పొజిషన్లోనే ఉండాలి. మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంది? కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఒకవేళ బ్యాక్లాష్ ఏదైనా పొరపాటు జరిగినా, సరైన రిజల్ట్స్ అవుట్కమ్ రాకపోయినా తట్టుకోగలిగే ఎబిలిటీ ఉంటుంది. ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్, వర్స్ సిచ్యువేషన్ అంటే ఇంకా తప్పదు, ఏదైనా మనం ఫేస్ చేయాల్సిందే అన్నట్టుగా, ఇంతకంటే వర్స్ ఇంకేమిది లేదు అనుకుని మనం రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అలా కాకుండా మధ్యలో ఉంటేనే ప్రాబ్లం, అప్పుడు రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయరు. సో ఇప్పుడు సిచ్యువేషన్ అనుకూలంగా ఉంది కాబట్టి, రెవెన్యూస్ బాగున్నాయి కాబట్టి మనం ఇదే సమయాన్ని అదునుగా చేసుకొని ప్రభుత్వం, నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఓకే రిఫార్మ్స్ కోసం అయితే ప్రయారిటీని ఇవ్వాలి. రైట్, ప్రయారిటీ ఈజ్ యువర్ నౌన్, ప్రయారిటైజ్ ఈజ్ యువర్ వర్బ్. ఓకే, ఒకసారి చూద్దాం ఆ రిఫార్మ్స్ ఏంటి, అవన్నీ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇది మనకి జిఎస్టీ అంటున్నాడు కాబట్టి ఇది ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం.
సో ఏంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు అంటాం, ఫైనాన్షియల్ రిఫార్మ్స్. క్లియర్? రైట్, లెట్ మీ పుట్ దిస్ ఆన్ అ సింగిల్ పేజ్. ఓకే, రెవెన్యూస్ ఫ్రమ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ క్రాస్డ్ 2 lakh crore మార్క్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏప్రిల్. చూసారా, ఇప్పటి వరకు జిఎస్టీ 2017లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జూలైలో. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇప్పుడు కూడా జనరేట్ చేయలేదు. బట్ ఏప్రిల్లో ఫస్ట్ టైం అనేది 2 lakh crore మార్క్ అనేది దాటిందనమాట మన జిఎస్టీ రెవెన్యూ అనమాట, జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం. ద మంత్ ఆఫ్ ఏప్రిల్ హ్యాస్ యూజువల్లీ డెలివర్డ్ ద highest GST kitty as it involves taxes paid for activity undertaken in March when taxpayers close their books for the year, scurry to meet tax filing deadlines and make adjustments to square off dues sought by the revenue department owing to oversights of interpretation differences. చూసారా, సెకండ్ సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జనరల్గా యూజువల్లీ అన్నట్టు చూసారా, అంటే ఆఫెన్ ఏప్రిల్ మంత్లోనే ఎప్పుడు కూడా హైయెస్ట్ జిఎస్టీ అనేది నమోదవుతుంది. హైయెస్ట్ జిఎస్టీ అది ప్రతి ఇయర్లో కూడా ఏప్రిల్లో మనకి ఎక్కువగా జిఎస్టీ రెవెన్యూ అనేది రావడం అనేది సర్వసాధారణం. ఎందుకు? బికాస్ మార్చ్ తాలూకా రెవెన్యూ అంతా ఏప్రిల్లో పడుతుంది. సో మార్చ్ అనేది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, సో ఆ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో చాలా వరకు ట్యాక్సెస్ అనేవి పేమెంట్ జరుగుతాయి. మార్చ్లో జరుగుతాయి కదా ట్యాక్స్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో. అలానే ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి అన్ని వాళ్ళ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయదలుచుకుంటారు ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. అలానే స్కర్రీ టు మీట్, స్కర్రీ అంటే హరీ, స్కర్రీ అంటే బేసిక్ ఇక్కడ హర్రీ అనమాట. సో తొందరగా వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్స్ని కానీ వాళ్ళు మీట్ అవ్వకపోతే మళ్ళీ పెనాల్టీస్ పడతాయని, సో దే ట్రై టు మీట్ దోస్ ట్యాక్స్ ఫైలింగ్ డెడ్ లైన్స్. ఆ డెడ్ లైన్స్ని వాళ్ళు ఎలా అయినా మీట్ అవ్వాలన్నట్టుగా సో మార్చ్లోనే జనరల్గా అంతా క్లోజ్ చేస్తుంటారు. సో అందువల్ల ఏప్రిల్లో అనేది సర్వసాధారణంగా మనకి ఎక్కువగా రెవెన్యూ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉండేటువంటి మంత్ అది. అండ్ మేక్ అడ్జస్ట్మెంట్స్ టు స్క్వేర్ ఆఫ్ డ్యూస్. స్క్వేర్ ఆఫ్ అంటే మళ్ళీ అది క్లియర్, స్క్వేర్ ఆఫ్ మీన్స్ టు క్లియర్ ద డ్యూస్. ఆల్రెడీ ఏవైతే బకాయిలు ఉంటాయో అవన్నీ అడ్జస్ట్ చేసుకుని దాన్ని తీర్చే పనిలో ఉంటారు. మార్చ్కి సంబంధించి ఏప్రిల్లో జరుగుతుంది, రైట్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్దేశించినటువంటి అడ్జస్ట్మెంట్స్ని క్లియర్ చేయడానికి, ఓకే, బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఓయింగ్ టు ఓవర్సైట్స్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్సెస్. ఓవర్సైట్స్ అంటే ఓవర్లుక్ వల్ల కావచ్చు, లేదంటే ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్సెస్ అంటే వాళ్ళు చెప్పింది మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఎరైజ్ అయ్యేటువంటి డిఫరెన్సెస్ వల్ల కూడా ఏవైతే మనం డ్యూస్ ఉంటామో వాటిని క్లియర్ చేయడానికి కూడా ఆ మంత్లో అందరూ ట్యాక్స్ పేయర్స్ ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ బేసిక్లీ అబౌట్ ద ఏప్రిల్ మంత్ రెవెన్యూ విత్ స్లైట్లీ ఓవర్ 2.1 lakh crore ఆఫ్ గ్రాస్ రెవెన్యూస్. Okay, last month's GST collection was 12.4% higher than the April 2023 tally. 2023 ఏప్రిల్లో అయితే 1,87,000 కోట్లు, 1,87,000 కోట్లు రెవెన్యూ అనేది జనరేట్ అయింది 2023లో. అదే మనకి ఇక్కడికి వచ్చేసరికి 24 ఏప్రిల్కి వచ్చేసరికి 2,10,000 కోట్లు, రైట్. సో ఒక్కసారిగా మనకి జంప్ ఎంత కనిపిస్తుంది? 12.54% అనేది హయ్యర్. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023లో కంపేర్ చేసుకుంటే ఈసారి 12.4% అనేది ఎక్కువగా నమోదు చేయగలిగింది జిఎస్టీ రెవెన్యూ, విచ్ మార్క్ ద హైయెస్ట్ మంత్లీ ఇంటేక్ ప్రయర్ టు ద లేటెస్ట్ డేటా సెట్. హైయెస్ట్ మంత్లీ ఇంటేక్ ఇప్పటి వరకు జిఎస్టీ చరిత్రలోనే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇయర్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ ఓకే నమోదు కాలేదు. ఓకే, లేటెస్ట్ డేటా సెట్ ప్రకారం అయితే దిస్ ఇస్ ద హైయెస్ట్ మంత్లీ ఇంటేక్ అని చెప్తున్నాడు. మైనస్ ద ఇయర్ ఎండ్ ఎఫెక్ట్, రెవెన్యూస్ ఇన్ సబ్సిక్వెంట్ మంత్స్ విల్ మోడరేట్. సో ద 2 lakh crore ఫిగర్ మే నాట్ బి ద న్యూ నార్మల్ ఫర్ మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ జస్ట్ యెట్. సరే, ఇప్పుడు 2 లక్షల కోట్లు దాటేసాయి కదా, ఇకపై నుంచి రెవెన్యూస్ మనకి ఏమన్నా 2 లక్షలు అనేది కామన్ అయిపోతుందా అంటే ప్రతిసారి 2 లక్షలు దాటేస్తుందా అంటే కాదన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, ఏమంటున్నాడు? మే నాట్ బి ద న్యూ నార్మల్ అంటున్నాడు. అంటే 2 లక్షలు అనేది మనకి ఇప్పుడు మనకి ఫస్ట్ టైం, ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు. అంటే ఇకపైన 2 లక్షల కోట్లు అనేది ఈజీ అయిపోతుందా, ప్రతిసారి మనకి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేస్తుందా అంటే మే నాట్ బి ద న్యూ నార్మల్ అంటున్నాడు. అంటే అలా అయ్యే అవకాశం లేదు ఫర్ మంత్లీ జిఎస్టీ కలెక్షన్ జస్ట్ యెట్. సో ప్రతిసారి ప్రతి మంత్ 2 లక్షల కోట్లు వచ్చేస్తుందా అంటే కాదు అంటున్నాడు. ఎందుకంటే అది మార్చ్లో చాలా
ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ అవ్వడం వల్ల ఏప్రిల్లో దాని ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో ప్రతిసారి 2 లక్షల కోట్లు చూస్తామా అంటే అది కాకపోవచ్చు, మే నాట్ బి ద న్యూ నార్మల్ అంటాను. సో అలా జరిగే అవకాశం లేదు. హౌఎవర్, assuming the present momentum of the economy continues and GST revenue growth persists in last year's 11 to 12% range, last April's high of 1.87 lakh crores could well be this year's monthly average. ఓకే, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఎకానమీ వెళ్తున్నటువంటి మొమెంటం, ప్రజెంట్ మొమెంటం అంటే ఆ పేస్ ఏదైతే ఉందో, సో ఏ పేస్లో అయితే ఎకానమీ కంటిన్యూ అవుతుందో దాని ప్రకారం జిఎస్టీ రెవెన్యూ గ్రోత్ అనేది కంటిన్యూ అయితే, ఇలానే ఈ విధంగానే కంటిన్యూ అయితే లాస్ట్ ఇయర్ లాగా 11-12% రేంజ్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ పర్సిస్ట్ కంటిన్యూ అయితే రెవెన్యూ గ్రోత్ అనేది లాస్ట్ ఇయర్ లాగా 11-12% గ్రోత్ అనేది నమోదు చేసింది లాస్ట్ ఇయర్. అలాంటి గ్రోత్ని ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేయగలిగితే, గ్రోత్ పర్సిస్ట్ అంటాడు, పర్సిస్ట్ అంటే కంటిన్యూ. సో లాస్ట్ ఏప్రిల్స్ హై ఏదైతే ఉందో 1.87 lakh crore, ఇందాక చెప్పాడు కదా 1,87,000 కోట్లు, ఇదైతే ఏప్రిల్ 2023కి సంబంధించినటువంటి టాలీ అన్నాడు కదా, సో అది మంత్లీ యావరేజ్గా ఉండే అవకాశం ఉంది ఈ ఇయర్కి అని చెప్తున్నాడు. ఇదంతా పాసిబిలిటీ అనమాట, ఇలా ఉండే అవకాశం ఉంది. సో 1,87,000 కోట్ల యావరేజ్ అయితే మెయింటైన్ అవ్వచ్చు ఈ ఇయర్కి సంబంధించి అని చెప్తున్నాడు, మంత్లీ యావరేజ్. బేర్ ఇన్ మైండ్ దట్ ద యావరేజ్ మంత్లీ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ were 1.68 lakh crore and before the year began the highest monthly collection was seen in April 2022 at 1,67,540 crores. బియర్ ఇన్ మైండ్ అంటే ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. బియర్ ఇన్ మైండ్ మీన్స్ ఇది కొంచెం పాయింట్ టు బి నోటెడ్ అంటాం కదా. ఓకే, యూ నీడ్ టు గివ్ సమ్ అటెన్షన్, దాన్ని మనం బేర్ ఇన్ మైండ్ అంటాం. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఏంటది? యావరేజ్ మంత్లీ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ వేర్ 1.68 lakh crores. మనకు వచ్చినటువంటి ఏప్రిల్లో వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ 1.87 lakh crores అయితే ఆ ఇయర్ యావరేజ్ చూసుకుంటే కనుక అది 1.68 lakh crores నమోదయ్యింది. అండ్ బిఫోర్ ద ఇయర్ బిగాన్ ద హైయెస్ట్ మంత్లీ కలెక్షన్ వాజ్ సీన్ ఇన్ April 2022 at 1.67,540 crores. సో ఆ ఇయర్ బిగిన్ అవ్వక ముందే హయ్యెస్ట్ కలెక్షన్ అన్నది ఏప్రిల్ 2022లో నమోదయ్యింది. ఓకే, ఏప్రిల్ 2000, ఇదంతా ట్రెండ్ చూపిస్తున్నాడు అనమాట. ఎలా ఉంది ట్రెండ్, ఏప్రిల్లో ఎలా మనకి హయ్యెస్ట్ కనిపిస్తుంది, అలానే యావరేజ్ అనేది దానికి దగ్గరగా ఎలా ఉంది. సో ఈ ట్రెండ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరగడానికి అవకాశం ఉండే పాసిబిలిటీస్ని మనకి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి చూద్దాం. నెక్స్ట్, ఫినాన్స్ మినిస్టర్. ఓకే, ఇప్పుడు అసలు ఇదంతా స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు అంతా అన్ని డిఫరెంట్ వాల్యూస్ చూపించాడు జస్టిఫై చేయడానికి. రైట్ నౌ హీ విల్ ట్రై టు కంక్లూడ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ఆ జస్టిఫై చేసినటువంటి అన్ని స్టేట్మెంట్స్ని కలగలిపి ఒక కంక్లూజన్ డ్రా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ టర్మ్డ్ లాస్ట్ మంత్స్ 2 lakh crore plus GST revenues a landmark, attributing them to a strong economy and efficient collections. సో సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆమె ఏమని చెప్పారంటే లాస్ట్ మంత్ ఏదైతే 2 లక్షల కోట్ల ప్లస్ జిఎస్టీ రెవెన్యూ ఏదైతే జనరేట్ అయిందో అదొక ల్యాండ్ మార్క్గా పేర్కొనడం జరిగింది. ల్యాండ్ మార్క్ అంటే ఏంటో మైలురాయి. ఒక మైలురాయిని ఉద్దేశించి మనం ల్యాండ్ మార్క్ అనే పదంతో చెప్తాం. బెంచ్ మార్క్ అంటాం, ల్యాండ్ మార్క్ అంటాం. అదొక మైలురాయి. అంటే ఇప్పటివరకు మనం డిఫరెంట్ అచీవ్మెంట్స్లో అదొక అచీవ్మెంట్. ఇది గుర్తుండిపోయేటువంటి ఒక అచీవ్మెంట్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సో అలా పేర్కొన్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. యాట్రిబ్యూటింగ్ అయితే దానికి కారణం ఏమని చెప్తున్నారు. యాట్రిబ్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే, సో ఆ ల్యాండ్ మార్క్కి సంబంధించినటువంటి క్వాలిటీస్, లైక్ ఆ విజయానికి, ఆ అచీవ్మెంట్కి గల కారణాన్ని ఎవరికి ఆపాదిస్తున్నారు, ఆపాదించడాన్ని మనం అట్రిబ్యూటింగ్ అంటాం. టు అ స్ట్రాంగ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉండడం, అలానే ఎఫిషియెంట్ కలెక్షన్స్ బాగా ఎఫిషియెంట్గా ఉండడం అనేవి ఈ రెండింటిని రీజన్స్గా పేర్కొనడం జరిగింది. వీటిని కారణంగా చెప్పడం జరిగింది. ఓకే, వీటిని బేస్ చేసుకొని ఈ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అనేది మనం సాధించగలిగామన్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దిస్ షుడ్ పుట్ టు రెస్ట్ ద సెంటర్స్ కన్సర్న్స్ ఫ్రమ్ అ ఫ్యూ ఇయర్స్ అగో దట్ రిటర్న్స్ ఫ్రమ్ ద జిఎస్టీ రెజైమ్ నౌ 82 months old హ్యాడ్ బీన్ అండర్వెల్మింగ్. అయితే ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే దిస్ షుడ్ పుట్ టు రెస్ట్ అంటే
ఇంకా దీంతో సెంటర్ అనవసరంగా ఏదైతే బాధపడేదో, కన్సర్న్స్ అంటే ఇష్యూస్ ఉండేవో, సెంటర్స్కి చాలా రకాల ఇష్యూస్ ఉండేవో, కన్సర్న్స్ ఉండేవో ఫ్రమ్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో, కొన్ని ఇయర్స్ పాటు తనకు ఒక కన్సర్న్ ఉండేది. సో దానికి ఒక పుట్ టు రెస్ట్ అంటే ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం. ఓకే, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి, జిఎస్టీ రెజైమ్ అంటే జిఎస్టీ ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి కొన్ని ఇయర్స్ పాటు ముందుగా ఏమైందంటే ఇయర్స్ ఎగో అంటున్నాడు కదా, సో కొన్ని ఏళ్ల పాటుగా సెంటర్కి అయితే కొన్ని కన్సర్న్స్ ఉండేవి. ఇప్పటికి 82 months ఓల్డ్ అయింది ఏది, జిఎస్టీ ప్రారంభమై 82 months. ఓకే, హ్యాడ్ బీన్ అండర్వెల్మింగ్. సో కన్సర్న్స్ అన్ని ఎలా ఉండేవి, చాలా నిరాశాజనకంగా, అండర్వెల్మింగ్ అంటే నిరాశాజనకంగా ఉండేవి. నో డౌట్ సస్టైన్డ్ యాక్షన్ అగెయిన్స్ట్ ఫ్రాడ్స్ సచ్ as fake invoicing and stricter compliance norms have helped shore up revenues. అయితే ఈ రెవెన్యూస్ పెరగడానికి గల కారణం, ఆదాయాలు పెరగడానికి గల కారణం ఏంటి, ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి రీజన్స్ ఏంటంటే సస్టైన్డ్ యాక్షన్, కంటిన్యూడ్ యాక్షన్, ఎక్కడ కూడా ఆపకుండా ఫ్రాడ్స్ని గుర్తించడం, అలానే ఫేక్ ఇన్వాయిసింగ్ని కూడా గుర్తించడం, స్ట్రిక్టర్ కంప్లైన్స్ నామ్స్ అంటే ఎవరైనా వైలేట్ చేస్తుంటే వారిపైన చర్యలు తీసుకోవడం, సత్వర చర్యలు తీసుకోవడం, ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడం వల్ల మన రెవెన్యూస్ బాగా షోరప్ అయ్యాయి. హెల్ప్డ్ షోరప్ అంటే ఇంక్రీజ్, షోరప్ మీన్స్ ఆదాయాలు పెరగడానికి దోహదపడ్డాయి అని చెప్తున్నాడు. సో విత్ సెంట్రల్ జిఎస్టీ రెవెన్యూస్ ఓవర్ షూటింగ్ లాస్ట్ ఇయర్స్ టార్గెట్స్. సో గత లాస్ట్ ఇయర్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో సెంట్రల్ జిఎస్టీ రెవెన్యూ, అది ఏమైంది, ఓవర్ షూటింగ్ అంటే ఇంకా మించిపోయింది. ఓకే, మీటింగ్ ద గోల్స్ సెట్ ఇన్ ఇంటరిమ్ బడ్జెట్ ఫర్ 2024-25 నౌ రిక్వైర్స్ లెస్ దెన్ 10% రెవెన్యూ గ్రోత్. సో ఒక్కసారిగా జిఎస్టీ రెవెన్యూస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ని ఛేదించింది, ఓవర్ షూట్ అయిపోయిందంటే దాన్ని మించిపోయింది. అలా మించిపోవడం వల్ల ఏమైంది, ఇంటరిమ్ బడ్జెట్లో ఏవైతే గోల్స్ సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ని సాధించడానికి 2024-25కి సంబంధించినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో, సో అందులో కొన్ని గోల్స్ ఏవైతే ఏర్పరచుకున్నారో ఆ గోల్స్ని సాధించడానికి ఇప్పుడు రెవెన్యూ గ్రోత్ లెస్ దాన్, చూసారా అక్కడ లెస్ దాన్ 10% అంటే వెరీ లిటిల్. సో అంత నమోదైనా చాలు మనం ఇంటరిమ్ బడ్జెట్లో పేర్కొన్నటువంటి గోల్స్ని అయితే మనం సాధించగలం, రియలైజ్ చేయగలం అన్నట్టుగా ఒక పాయింట్ని చెప్పడం జరిగింది. సో రెవెన్యూ గ్రోత్ 10% కన్నా తక్కువ ఉన్నా కూడా మనం అచీవ్ చేయొచ్చు ఆ గోల్స్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఫర్ ద నెక్స్ట్ గవర్నమెంట్, సో రానున్న ప్రభుత్వం, ద ఈజీ పార్ట్ వుడ్ బి టు అప్గ్రేడ్ రెవెన్యూ టార్గెట్స్ ఇన్ ద ఫుల్ బడ్జెట్. అంతే కదా, ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఏంటి, ఏ ప్రభుత్వం అయితే ఎన్నికలకి దిగుతుందో మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశం ఉంది కాబట్టి మనం జనరల్గా ఈ ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో ఏ ఇయర్ అయితే ఎలక్షన్స్ జరుగుతాయో ఆ ఇయర్లో మాత్రమే ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం రైట్ మధ్యంతర బడ్జెట్గా మనం తెలుగులో చెప్పుకుంటాం. సో అందులో కొన్ని 25 వరకే, అందుకే రైట్ ఆ 25 వరకే ఎలాంటి ఖర్చులు పెట్టాలి, పద్దులు అవన్నీ కూడా మనకి ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఏ ప్రభుత్వం అయితే మళ్ళీ ఏర్పడుతుందో దానికి కొంత ఈజీగా ఉండేటువంటి పార్ట్ ఏంటమ్మా, అప్గ్రేడ్ రెవెన్యూ టార్గెట్స్ ఇన్ ద ఫుల్ బడ్జెట్. సో ఫుల్ బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు రెవెన్యూ టార్గెట్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని అయితే కాదు, ఇట్ విల్ బి ఈజీ పార్ట్ అంటున్నాడు. ద మోర్ క్రిటికల్ ఇంపరేటివ్ ఇస్ టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జిఎస్టీ నెట్ and expedite the long-awaited reboot of its complex rate structure to make it a truly simple tax for consumers and investors now that revenue worries are relatively muted. The more critical imperative, the more critical, okay, imperative అంటున్నాడు, క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ అని, ఓకే, ఇంపరేటివ్ అంటే పర్యవసానాలు. సో ఏం చేయాలి, నెక్స్ట్ చేయాల్సినటువంటి ప్లాన్ ఏంటంటే ఇస్ టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ జిఎస్టీ నెట్. ఓకే, జిఎస్టీ నెట్ని మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న దానిపైన మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు రాబోయేటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ అది. అండ్ ఎక్స్పెడైట్ ద లాంగ్ అవైటెడ్ రీబూట్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్. కొంచెం రేట్ స్ట్రక్చర్స్ చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి అని ఎప్పటి నుంచో దాని మీద ఉన్నటువంటి ఒక కంప్లైంట్ ఏదైనా ఉందో దాన్ని త్వరితగతిన, ఎక్స్పెడైట్ మీన్స్ త్వరితగతిన, ఫాస్ట్ అని అంటాం కదా. సో ఎక్స్పెడిషన్ మీన్స్ టు మేక్ ఇట్ సంథింగ్ వెరీ ఫాస్ట్. సో మరింత త్వరితగతిన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి
ఈ కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్గా చెప్పుకునేటువంటి ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి రీబూటింగ్ అనేది జరగాలి. రీబూటింగ్ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయడం, కొన్ని చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేయడం, ఏదైతే కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్గా చెప్తున్నారో దాన్ని మరింత సింప్లిఫై చేసే దిశగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరగాలి. టు మేక్ ఇట్ ఏ ట్రూలీ సింపుల్ ట్యాక్స్గా మనం దాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా ఆ దిశలో అడుగులు వేయాలి. ఎస్పెషల్లీ కన్జ్యూమర్స్కి, ఇన్వెస్టర్స్కి అది మరి నిజంగా ట్రూలీ అంటే చూసారా, నిజంగా దాన్ని సింపుల్ ట్యాక్స్ అని చెప్పే విధంగా అనుకూలంగా మార్చాలి. ఎవరికి? కన్జ్యూమర్స్కి కావచ్చు, ట్యాక్స్ పేయర్స్కి కావచ్చు, ఆర్ ఇన్వెస్టర్స్. నౌ దట్ రెవెన్యూ వరీస్ ఆర్ రిలేటివ్లీ మ్యూటెడ్ అంటే సైలెంటెడ్. రెవెన్యూకి సంబంధించినటువంటి వరీస్ అనేవి సో రిలేటివ్గా చూసుకుంటే మ్యూట్ అంటే సైలెంట్ అయిపోయాయి. ఇన్సిడెంటల్లీ ద బీజేపీస్ ఎలక్షన్ మేనిఫెస్టో విచ్ టేక్స్ క్రెడిట్ ఫర్ రింగింగ్ ఇన్ జిఎస్టీ ఓన్లీ ప్రామిసెస్ టు మేక్ ఇట్స్ పోర్టల్ సింప్లర్ ఫర్ స్మాల్ బిజినెస్ టు యూస్. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక చూస్తే కనుక అది రింగింగ్ ఇన్ జిఎస్టీ, మేమే జిఎస్టీని ప్రవేశపెట్టాము అనేటువంటి ఒక క్రెడిట్ని తీసుకుంటుంది బీజేపీ. రింగింగ్ ఇన్ అంటే జిఎస్టీని మేము ప్రవేశపెట్టాము, దానికి మేమే ఎఫర్ట్స్ పెట్టాము, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడంలో మేమే సక్సెస్ఫుల్ అయ్యాం, మేమే ప్రముఖ పాత్ర పోషించాం, మా వలనే జిఎస్టీ వచ్చింది అన్న దాన్ని వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఈసారి వాళ్ళు ఏమని ప్రామిస్ చేశారంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో, మేక్ ఇట్స్ పోర్టల్ సింప్లర్. సో జిఎస్టీ పోర్టల్ని మేము చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా చేయడానికి అయితే మేము ఈసారి ప్రామిస్ చేస్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం అన్నట్టుగా బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొంది. చిన్న వ్యాపారాలకి ఈ పోర్టల్ అనుకూలంగా ఉండే విధంగా సింపుల్గా చేసేందుకు మేము పూనుకుంటాం అన్నట్టుగా బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ద కాంగ్రెస్ హ్యాస్ ఎష్యూర్డ్ ఎ స్విచ్ టు అ సింగిల్ మోడరేట్ ట్యాక్స్ రేట్ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్, no levies on farm inputs and sharing of revenues with panchayats and municipalities. ఓకే, ఈ పదం కాంగ్రెస్ వాళ్ళు, ఇటువైపు బీజేపీ గురించి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమని ఎష్యూర్ చేస్తున్నారంటే ఇట్ స్విచ్ టు ఏ అంటే మార్పు. స్విచ్ మీన్స్ లైక్ టు చేంజ్. ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్ట్రక్చర్ నుంచి మోడరేట్ ట్యాక్స్ రేట్తో, సింగిల్ మోడరేట్ ట్యాక్స్ రేట్తో ఫ్యూ ఎక్సెప్షన్స్, అంటే విత్ ఫ్యూ అంటున్నట్టు సార్, అంటే నో ఎక్సెప్షన్స్. ఫ్యూ అంటే నో, ఏ ఫ్యూ అంటే సమ్. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఏ ఫ్యూ మీన్స్ సమ్, ఫ్యూ మీన్స్ నో. ఎటువంటి ఎక్సెప్షన్స్ని విధించకుండా, ఎటువంటి మినహాయింపులు లేకుండా ఒక సింగిల్ మోడరేట్ ట్యాక్స్ రేట్ని అయితే మేము విధిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. నో లెవీస్ అంటే నో ట్యాక్సెస్, ఫార్మ్ ఇన్పుట్స్కి సంబంధించి ఎటువంటి ట్యాక్స్లు ఉండబోవు అన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అండ్ షేరింగ్ ఆఫ్ రెవెన్యూస్ విత్ పంచాయతీలకి అలానే మున్సిపాలిటీస్కి కూడా రెవెన్యూస్ ఎక్కడ కూడా షేర్ చేయడం అనే విధంగా మనం రూపొందిస్తాము ఒక సిస్టమ్ని అన్నట్టుగా కాంగ్రెస్ అయితే ఎష్యూర్ చేసింది. రైట్. స్మార్ట్ జిఎస్టీ రిఫార్మ్స్ ఇన్ఫార్మ్డ్ బై స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్ నీడ్ టు బీ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఎజెండా ఆఫ్ హూ ఎవర్ కమ్స్ ఇన్ టు ఆఫీస్ టు కరెక్ట్ అనామలీస్ దట్ హోల్డ్ కన్సెప్షన్ బ్యాక్ అండ్ సెట్ ద ఫౌండేషన్స్ ఫర్ ద నెక్స్ట్ వర్చువస్ సైకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్. ఓకే, సో ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే సజెషన్ అనమాట. ఎడిటర్ ఏమని చెప్తున్నాడంటే స్మార్ట్ జిఎస్టీ రిఫార్మ్స్. అయితే ఆ స్మార్ట్ జిఎస్టీ రిఫార్మ్స్ని తను ఎలా చెప్తున్నాడంటే, స్మార్ట్ జిఎస్టీ రిఫార్మ్స్ని హౌ హీస్ ట్రైంగ్ టు ఎలాబొరేట్, ఇన్ఫార్మ్డ్ బై స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్. ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? దోస్ హు ఆర్ ద పార్ట్ ఆఫ్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, స్టేక్ హోల్డర్స్, పార్ట్నర్స్, వారితో చర్చలు జరపాలి. సో వారి నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత నీడ్ టు బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఎజెండా. ఫోర్ ఫ్రంట్ అంటే అన్నిటికంటే ముందు ఉండాలి. ఫోర్ ఫ్రంట్ అంటే ఇట్ షుడ్ బి ద మెయిన్ పార్ట్. ఓకే, ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఎజెండా ఆఫ్ హూ ఎవర్ కమ్స్ ఇన్ టు ఆఫీస్. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పార్టీలకి అతీతంగా. ఓకే, ఈ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్ అంటే వారితో చర్చలు జరిపిన తర్వాత ఏవైతే బయటకు వస్తాయో అవుట్పుట్, దాన్ని హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, వాళ్ళ ఎజెండాలో అది సింహభాగంలో ఉండాలి, ఆర్ లైక్ ఫోర్ ఫ్రంట్లో ఉండాలి, అంతకంటే ముందు వరుసలో ఉండాలి. టు కరెక్ట్ అనామలీస్ అంటే ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్. అనామలీస్ అంటే అవకతవకలు అంటాం.
అనామలీస్ అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటాం, ఇంగ్లీష్లో మనం ఇర్రెగ్యులారిటీస్ అంటాం. సో వాటిలో అనామలీస్ అంటారు. సో అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే దట్ హోల్డ్ కన్జంప్షన్ బ్యాక్, కన్జంప్షన్ని ఏదైతే వెనక్కి లాగేస్తున్నాయో అటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించాలి. అండ్ సెట్ ద ఫౌండేషన్స్ ఫర్ ద నెక్స్ట్ వర్చువస్ సైకిల్. వర్చువస్ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్. మనం మొన్న డిస్కస్ చేసుకునేటప్పుడు విషియస్ సైకిల్ అని చెప్పుకున్నాం. విషియస్ సైకిల్, వర్చువస్ సైకిల్. విషియస్ సైకిల్ అంటే ఏంటి? ఒకదాని వల్ల ఇంకొకటి ఇంపాక్ట్ అవ్వడం, దట్ ఈస్ నెగిటివ్లీ, దట్ ఈస్ విషియస్ సైకిల్. దానివల్ల గ్రోత్ డిస్టర్బ్ కావడం. వర్చువస్ సైకిల్ అంటే ఏంటంటే ఒకదాని వల్ల ఒకటి గ్రో కావడం. సో ఇది అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు బెటర్మెంట్. వర్చువస్ ఈజ్ బేసిక్లీ ఏ పాజిటివ్ వర్డ్, విషియస్ ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్. సో ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టుబడులను ఆకర్షించడం కావచ్చు, అలానే అభివృద్ధి, గ్రోత్, ఈ రెండు, ఈ సైకిల్ అనేది వర్చువస్గా జరగాలంటే దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళటం. సో ఆ దిశగా మనం అడుగులు వేయడానికి మనం అడుగులు వేయాలి. జిఎస్టీ రిఫార్మ్స్ని తీసుకురావాలి, వైడర్ కన్సల్టేషన్స్ జరపాలి స్టేక్ హోల్డర్స్తో. ఓకే, అలానే కన్జంప్షన్ని ఏదైతే వెనక్కి లాగుతున్నటువంటి ఇర్రెగ్యులరిటీస్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్చువస్ సైకిల్, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ బాగా ఊపందుకునే విధంగా మనం సరైన ఫౌండేషన్స్ అనేవి వేసుకోవాలి, పునాదులను చాలా బలంగా ఏర్పరచుకోవాలన్నట్టుగా మనకి ఈరోజు ఆర్టికల్ ద్వారా ఎడిటర్ తన ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఎ షాట్ ఇన్ ద ఆర్మ్ అనేటువంటి ఒక ఇడియం కనిపిస్తుంది మనకి. సో ఎ షాట్ ఇన్ ద ఆర్మ్ ఇస్ సంథింగ్ విచ్ గివ్స్ యూ సమ్ బూస్ట్, మీకు ఒక ఊపునిచ్చేది. స్టిమ్యులస్ అనొచ్చు, బూస్ట్ అనొచ్చు, ఓకే, ఫిలిప్ అనొచ్చు. ఇదంతా ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా. ఓకే, మీరు చేయాలనుకుంటున్న పనిని ఇంకొంచెం చేసే విధంగా ఎంకరేజ్ చేయడం, రైట్? ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ ప్రొవైడ్ ద షాట్ ఇన్ ద ఆర్మ్ దట్ ఈస్ ఇండస్ట్రీ సో బ్యాడ్లీ నీడ్స్. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అంటే నూతనంగా పెట్టుబడులు పెట్టడం అనేది ఖచ్చితంగా అదొక ఎంకరేజ్మెంట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఆ ఫీల్డ్కి చాలా అవసరం, ఆ టైంలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది చాలా బూస్ట్ని ఇస్తుంది అని అర్థం, రైట్? సంథింగ్ విచ్ గివ్స్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్, దట్ ఈస్ షాట్ ఇన్ ద ఆర్మ్, ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఫుట్ హోల్డ్, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫుట్ హోల్డ్ అంటే మన బేస్ అంటాం కదా, మనకున్నటువంటి బేస్ ఫుట్ హోల్డ్ అంటాం. అంటే మనకున్న గ్రిప్, మనకి ఎక్కడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ బేస్ని ఉద్దేశించి మనం ఫుట్ హోల్డ్ అంటాం. సో ఇది నౌన్గా వాడటం జరిగింది. హ్యావ్ యూ అబ్జర్వ్ దిస్? వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు గెయిన్ ఎ ఫుట్ హోల్డ్ ఇన్ ద జాపనీస్ మార్కెట్. సో జాపనీస్ మార్కెట్లో కూడా మనం మన యొక్క పట్టుని, రైట్? పట్టు అంటే అక్కడ ఏంటి? బేస్ అనొచ్చు, క్యాంప్ అనొచ్చు, ఫోర్ట్రెస్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. స్ట్రాంగ్ ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ విచ్ ఫర్దర్ ప్రోగ్రెస్ క్యాన్ బి మేడ్. సో ఒక మొదటి మెట్ అంటాం కదా, ఆ పట్టును సాధించగలిగితే మిగతావన్నీ ఈజీగా మనం సులభతరంగా చేసుకోవచ్చు. సో అటువంటి ఫర్మ్ పొజిషన్ని మనం ఫుట్ హోల్డ్ అంటాం. ఓకే, పట్టు అనొచ్చు. పోలరైజేషన్, ఈ పదం మీరు చాలాసార్లు వినుంటారు. పోలరైజ్ చేయడం అని అంటారు, అంటే రెండు గ్రూపుల కింద విభజించడం. పోలరైజ్ ఎక్కువగా మనకి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు రెండు గ్రూప్స్ కింద విడిపోతాయి. ఒకరు యాంటీ, ఒకరు అనుకూలంగా, ఒక ఐడియా కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, ఒక సిద్ధాంతానికి కావచ్చు, ఒక మనిషికి కావచ్చు. సో ప్రిన్సిపల్స్ పరంగా, సిద్ధాంతాల పరంగా, మనుషుల పరంగా రెండు సెపరేట్ గ్రూప్స్ కింద విడిపోవడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ పోలరైజేషన్. పోలరైజ్ ఇస్ బేసిక్లీ ఎ వర్బ్, పోలరైజేషన్ ఇస్ ఎ నౌన్. స్కాటరింగ్ అనొచ్చు. స్కాటరింగ్ అంటే ఏంటమ్మా? రెండుగా విడిపోవడం. డిస్పర్షన్ అన్నా కూడా విడిపోవడం రెండు కింద. ద పోలరైజేషన్ ఆఫ్ సొసైటీ ఇంటూ రిచ్ అండ్ పువర్ కెన్ క్లియర్లీ బి సీన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో కాస్ట్ల మీద కంటే రిచ్ ఆ పూర్ అన్నది మాత్రమే క్లాసిఫికేషన్ అనేది మనకి కనిపిస్తుంది. పోలరైజేషన్ అంటే డివైడెడ్, ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ రిచ్ ఆర్ పూర్. Act of dividing something, especially something that contains different people or opinions into two completely opposing groups. అంతే కదా, రిచ్ పూర్ కంప్లీట్లీ ఆపోజిట్ అలా. సో రెండు భిన్న ధృవాల్ని సృష్టించగలడమే పోలరైజేషన్. హార్ప్తో మనం ఆన్ అనేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ని వాడతాం. హార్ప్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ బేసిక్లీ వర్బ్. అంటే కంటిన్యూస్గా ఒక దాని మీద మాట్లాడటం, చిరాకు తెప్పించే విధంగా దాని గురించే మాట్లాడుతూ ఉండడం. రిపీట్ ఆర్ ఎస్పెషలీ కంప్లైన్ అబౌట్ సంథింగ్ మెనీ టైమ్స్ ఇన్ అనాయింగ్ వే. ఎక్కువసార్లు దాని గురించి మాట్లాడుతూ చిరాకు తెప్పించే విధంగా రిపీట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ హార్ప్ ఆన్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దీస్ పీపుల్ హూ కీప్ హార్పింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద కంట్రీ. అందరూ ఇది తప్పు, అది తప్పు, దీనివల్ల దేశం నాశనం అయిపోతుంది, ప్రతి ఒక్కడు మాటలు లెక్చర్స్ ఇచ్చేవాడు, రైట్? సో ఎన్నిసార్లు అని వింటాం, వాటికి సొల్యూషన్స్ అయినా చెప్పాలి, లేదంటే కామ్గా అయినా కూర్చోవాలి. ఎన్నిసార్లు అని మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఏమీ చేయలేక, రైట్? సో కీప్ కంప్లైనింగ్, అదొక కంప్లైనింగ్ నేచర్. మళ్ళీ
అది కూడా ఇరిటేట్ చేసే విధంగా. దట్ ఈస్ డ్వెల్ అనొచ్చు, ఎలాబొరేట్ అనొచ్చు, కీప్ టాకింగ్ అబౌట్ అనొచ్చు. దిస్ ఈస్ రిపీట్, హార్ప్, రిపీటెడ్లీ సే సంథింగ్. తర్వాత ఇంటర్లోపర్, ఇదొక కామన్ నౌన్. చొరబాటుదారుని మనం ఇన్ఫ్లేటర్ అంటాం. మన పర్మిషన్ లేకుండా మన ప్రాపర్టీలో కావచ్చు, మన ఓనర్షిప్ ఉన్నటువంటి ప్రాంతంలో when he is trying to come without any intimation or any permission is called infiltrator, invader, trespasser, encroacher. Trespass verb, encroach verb, invade verb, infiltrate verb. సో వీటి నుంచి అన్ని మీకు వచ్చినవన్నీ కామన్ నౌన్సే. ఇన్ఫిల్ట్రేటర్, ఇన్వేడరు, ట్రెస్పాసర్, ఎన్క్రోచర్. ఎన్క్రోచ్మెంట్ అంటే తెలుసు కదా, సో మన భూభాగంలోకి వచ్చి కబ్జా, రైట్, ఆ టైప్లో. సో సెక్యూరిటీ డిడ్ నాట్ ప్రివెంట్ అన్ ఇంటర్లోపర్ ఫ్రమ్ గెటింగ్ ఆన్ టు ద స్టేజ్ అట్ ద ఓపెనింగ్ సెరమనీ. మన పర్మిషన్ లేకుండా స్టేజ్ పైకి ఆ వ్యక్తి చొరబడ్డాడు, ఇంటర్లోప్ చేశాడు, రైట్. సమ్మన్ హూ బికమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ యాక్టివిటీ ఆర్ ఎ సోషల్ గ్రూప్ వితౌట్ బీయింగ్ ఆస్క్డ్, అడగకుండా, పర్మిషన్ లేకుండా ఎంటర్స్ ఎ ప్లేస్ వితౌట్ పర్మిషన్, దట్ ఈస్ ఇంటర్లోపర్. తర్వాత స్టామ్. ఇవన్నీ ఈరోజు పేపర్లో వచ్చినవేనమ్మా, ఏవో నేను ర్యాండమ్గా చూస్ చేసుకున్నటువంటి వర్డ్స్ అయితే కాదు. సో ఆల్ ది వర్డ్స్ విచ్ హ్యావ్ కమ్ ఇన్ అనదర్ ఎడిటోరియల్. ఆల్రెడీ ఒక ఎడిటోరియల్ డిస్కస్ చేసాం, అందులో వచ్చినటువంటి వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కాంటెక్చువల్గా నేర్చేసుకుంటున్నాం. మిగతా ఇంకొక ఎడిటోరియల్ వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుందో, లేదంటే మనం ఇప్పటివరకు చదివి ఉండమో అట్లాంటి వర్డ్స్ కూడా మనం అన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్టామ్ని మనం నౌన్గా తెలుసు, వర్బ్గా నేర్చుకుందాం. స్టామ్ అంటే అటాక్ అనే సెన్స్లో వాడతాం. ద ఫోర్ట్రెస్ వాజ్ స్టామ్డ్ బై 100 సోల్జర్స్. స్టామ్డ్ అంటే ఒక రకంగా ఎక్కువ మంది దాడి చేయడానికి రావటం. మీకు బాహుబలి సినిమా చూసుంటారు. సో బాహుబలి మూవీలో ఆమె పేరేంటి, మిత్రవింద. మిత్రవింద అంటే ఇట్స్ లైక్ మగధీర కదా. సో అందులో అనుష్క పాత్ర. సో ఆమె రాజ్యం పైన వస్తారు బందిపోట్లు దాడి చేయడానికి. సో అప్పుడు దట్ వాజ్ స్టామ్డ్ బై 100s ఆఫ్ సోల్జర్స్. వందలాదిగా సోల్జర్స్ అటాక్ చేయడానికి రావటం. దాన్నే మనం అటాక్ అనొచ్చు, అసాల్ట్ అనొచ్చు, అంబుష్ అనొచ్చు. సడన్ అటాక్, ముందుగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సడన్గా అటాక్ చేసే ప్రయత్నం చేయడం. అటాక్ అ ప్లేస్ ఆర్ బిల్డింగ్ బై ఎంటరింగ్ సడన్లీ ఇన్ గ్రేట్ నెంబర్స్. సడన్గా ఎక్కువ సంఖ్యలో దాడి చేయడానికి, రైట్, టార్గెట్ చేసి రావడం, అటాక్ చేయడానికి. దట్ ఈస్ బేసిక్లీ స్టామ్ యాజ్ ఎ వర్బ్. ఓకే, మనకు చాలా రకాలుగా స్టామ్ని నెగటివ్ కాంటెక్స్ట్లోనే వాడతాం. హెయిల్ స్టామ్ అని, థండర్ స్టామ్ అని, అంటే ఒక పిడుగు. స్టామ్ అనేది బేసిక్గా ఒక కెలామిటీ లాగా, రైట్. ఎడ్జ్ సమ్మన్ ఆర్ సంథింగ్ అవుట్. ఎడ్జ్ అంటే టు డిఫీట్. అమాంగ్ యంగ్ ఓటర్స్ హీ వాజ్ ఎడ్జ్డ్ అవుట్ బై ద అదర్ క్యాండిడేట్, అంటే హీ వాజ్ డిఫీటెడ్. టు డిఫీట్ ఆర్ డూ బెటర్ దెన్ సమ్మన్ సంథింగ్ బై ఏ స్మాల్ అమౌంట్. చాలా తక్కువ మార్జిన్తో ఎవరినైనా మనం ఓడించడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ఎడ్జ్డ్ అవుట్. ఎడ్జ్ సమ్మన్ అంటే వారిని వెంట్రుక వాసి డిఫరెన్స్లో మనం వారిని ఓడిస్తే దట్ ఈస్ కాల్డ్ ఎడ్జ్డ్ అవుట్. డిఫీట్ ఆర్ డూ బెటర్ దాన్ సమ్మన్ ఎల్స్ బై ఏ స్మాల్ అమౌంట్. చాలా టైనీ అమౌంట్ ఆర్ వెరీ లిటిల్ అమౌంట్తో మనం ఎవరి మీదైనా గెలవటం, దట్ ఈస్ ఎడ్జ్. తర్వాత ఇన్సెన్సిటివ్. దిస్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. సెన్సిటివిటీ, సెన్సిటివ్ అడ్జెక్టివ్, సెన్సిటివిటీ నౌన్. ఇన్సెన్సిటివ్ అంటే క్యాలెస్ అనే పదం మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. సో క్యాలెస్నెస్ అనేది నౌన్, క్యాలెస్ అనేది అడ్జెక్టివ్. క్యాలెస్నెస్ అంటే ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవడం, అంటే ఒక దానికి స్పందించే గుణం లేకపోవడం. ఒకరు బాధపడుతుంటే మనం దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఉండడం, రైట్. వెన్ యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్, చూసారా, నాట్ షోయింగ్ ఎనీ రియాక్షన్, దేనికి కూడా స్పందించని గుణం, స్పందించకపోవడం, దట్ ఈస్ బేసిక్లీ ఇన్సెన్సిటివ్. ఆర్ అనేబుల్ టు ఫీల్ సంథింగ్, ఎటువంటి ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవడం, ఫీల్ అవ్వకపోవడం. అసలు బేసిక్గా ఎక్స్ప్రెస్ చేయడమే కాదు, అసలు ఫీలే అవ్వకపోవడం, దట్ ఈస్ క్యాలెస్ అంటాం. దట్ ఈస్ అ నెగటివ్ వర్డ్. ఇన్కన్సిడరేట్ అనొచ్చు, అన్కన్సర్న్. కన్సర్న్ అంటే బాధని వ్యక్తం చేయడం, అన్కన్సర్న్ అంటే నాకు అనవసరం ఏం జరిగినా, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఇన్కన్సిడరేట్ ఇది కూడా అలాంటిదే. కన్సిడరేట్ అంటే వన్ హూ కెన్ అండర్స్టాండ్, వన్ హూ కెన్ రెస్పాండ్. ఇన్కన్సిడరేట్ అంటే వన్ హూ కెనాట్ రెస్పాండ్, వన్ హూ డోంట్ రెస్పాండ్, లైక్ క్యాలెస్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. నెక్స్ట్ అసైన్మెంట్ అనేది చూద్దాం. అసైన్మెంట్ ఆఫ్ ద డేని మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాం, లైక్ అసైన్మెంట్ సొల్యూషన్ని. అసైన్మెంట్ ఆఫ్ ద డేని అయితే మీరందరూ ఖచ్చితంగా ఈరోజు ఆన్సర్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈరోజు మనం 2 ఇచ్చాం, మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఫిల్లర్స్. సో ఫిల్లర్స్ని ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే వర్డ్ 9 లెటెడ్ వర్డ్ అడిగాడు, దట్ ఈస్ అ నౌన్ అంటున్నాడు.
వన్ హూ ఫైల్స్ ఏ సూట్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో వ్యాజ్యం వేసిన వ్యక్తిని మనం ఏమంటాం? ఇది మనకి చాలాసార్లు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా అడగడం జరిగింది ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అదొక నౌన్, అది కూడా ఒక కామన్ నౌన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఎ కామన్ నౌన్ బై నేచర్. ఓకే, బికాస్ వన్ హూ అంటున్నాడు కదా, అంటే ఇట్ రిఫర్స్ టు పర్సన్. వాట్ డూ యూ కాల్ దట్ పర్సన్ హూ ఫైల్స్ ఏ సూట్? వ్యాజ్యం అంటాం కదా, పిటిషన్ వేసిన వ్యక్తిని ఏమంటాం. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆన్ థర్స్డే directed all political parties to dash enrolling or registering voters for post-election beneficiary oriented schemes under the guise of surveys, saying a dash to corrupt practice under election law. రైట్? సో దీన్ని కూడా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలిమినేట్ చేస్తారో ఏం చేస్తారో, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. రేపు దీని సొల్యూషన్స్తో పాటు రేపు వచ్చేటువంటి ఎట్టోజల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.